వైసీపీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేందుకు హత్య రాజకీయాలకు తెరలేపుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఎలక్షన్స్కి ముందు పెన్షన్ల పంపిణీలో కూడా మనం చూసాము. ఎక్కడెక్కడో చనిపోయిన ముసలి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి పెన్షన్ అందకపోవడం వల్లే వాళ్ళు చనిపోయారు అని చెప్పి అప్పుడు కూడా మొత్తం టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా మరి రాజకీయం చేయడానికి ఎక్కడో మరి ఒక వినుకొండ పట్టణంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య జరిగిన ఒక హత్యను రాజకీయ పరంగా తీసుకొని టీడీపీ పార్టీకి పులమాలని అయితే ప్రయత్నం చేస్తోంది. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో దారుణాలు జరిగినా స్పందించినటువంటి వ్యక్తి ఇప్పుడు మరి బెంగళూరులో ఉండి కూడా ఈ ఘటనపై స్పందించి వెంటనే ట్వీట్ చేశారు. అలాగే ఈరోజు ఆయన వినుకొండ కూడా రాబోతున్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ హత్య గావించబడిన వ్యక్తి ఎవరు? ఈ రాజకీయం ఏంటి? ప్రముఖంగా వీళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే అని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన ముందున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, ఈ వినుకొండలో జరిగిన ఈ హత్య ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రౌడీ షీటర్స్ మధ్య జరిగిన హత్యగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ పోలీసులు చేసిన ఎంక్వైరీ ప్రకారం కూడా అదే తేలింది. అంటే గతంలో ఏదైతే ఉందో ఏకాదశి రోజున వీళ్ళు పిఎస్ ఖాన్ అనే రౌడీ షీటర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఒక లాడ్జిలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఆ గొడవల వల్ల వీళ్ళు దూరం జరిగిపోయారంటున్నారు. సో ఈ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి కూడాను జగన్మోహన్ రెడ్డికి మిత్రుడే అని చెప్తున్నారు. సో అసలు ఏం జరిగిందంటారు? దీన్ని ఒక అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి రావాలని మరి జగన్మోహన్ రెడ్డి అయితే కుట్ర పన్నుతున్నట్టు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు. మీరేం చెప్తారు? పతివ్రత పరవాణం వండితే తెల్లారిందాక ఆరలేదంట. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మొగును కొట్టి మోసాలకి ఎక్కిందనే సామెత కూడా ఉంది. ఇప్పుడు ఆయన దాంట్లో 31 మందిని హత్య చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పని వివరించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఒకళ్ళు కనపడుతున్నారు, 9 మంది తెలుగుదేశం వాళ్ళు కనపడుతున్నారు. మరి ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ, లేకపోతే మిగిలిన 20 మంది ఎక్కడున్నారు, లేదంటే వీళ్ళు చంపాలనుకుంటున్నారా? అంటే నా ఉద్దేశం ప్రకారం గతం వాళ్ళ చరిత్ర చూసుకుంటూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఆ పార్టీ చరిత్ర చూసుకుంటూ ఉంటే ఇట్లాంటి ముందు చెబుతూ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకో 30 మందిని వాళ్ళు చంపాలని నిర్ణయానికి వచ్చారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఆయన మాటలు చూస్తున్నా లేకపోతే ఆయన వాలకం చూస్తున్నా కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు అది పిఎస్ ఖాన్కు సంబంధించిన అనుచరులు వీళ్ళిద్దరు. వీళ్ళు ముగ్గురు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీకి పిఎస్ ఖాన్ ముఖ్య నాయకుడు, ఆయన అనుచరులు వీళ్ళిద్దరు. గతంలో జరిగినటువంటి ఘర్షణలో ఇద్దరు విభేదించుకున్నారు, కొట్టుకున్నారు. ఈ జిలానీ అనే వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళేసి దాడులు చేసిన వ్యక్తి చనిపోయినటువంటి రషీద్. ఆ సందర్భంగా వాళ్ళ వాహనాన్ని కూడా, ద్విచక్ర వాహనాన్ని కూడా తగలబెట్టారని చెప్పి అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం. ఆ తర్వాత ఈ జిలానీ అనే అతను తెలుగుదేశం పార్టీలో చేరినమాట వాస్తవం ఎన్నికల ముందు. ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరానికి, వ్యక్తిగత వైరానికి ఈరోజు ప్రతీకారం తీర్చుకున్నాడు జిలానీ అనే వ్యక్తి. దాన్ని కూడా మనం సమర్థించట్లేదు, సమర్థించకూడదు కూడా. హత్యలను ఎవరు చేసినా కూడా, ఏ విధంగా చేసినా కూడా చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అతిక్రమించి ఇలాంటి హత్యలు చేయటం అనేది సమాజానికి చాలా ఇబ్బందికరమైన పరిణామం. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, జరిగిన ఉదంతాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య వైరం అనేది స్పష్టంగా కనపడిపోతూ ఉంది. దానికి ఇప్పుడు కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి పలాని వాడు చేశారు, ఇలా జరిగింది, రేపొద్దున ఇలా జరగకుండా చూడండి అని చెప్పే బాధ్యత విపక్షాలకు ఉంది. దాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించే స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్థాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను అని చెప్పి ఇది 3వసారి ఆయనకు సంబంధించింది. ఎందుకంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఇక్కడికి. మరి అక్కడికి వెళ్తానికి హెలికాప్టరు, మరి ఇక్కడికి వెళ్తానికి మాత్రం వాహనాల్లో వెళ్ళాడు. మరి గతంలో ఇలాంటి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం నాయకులు వీళ్ళు అధికారంలో ఉండగా పోలీసులు అనుమతించలేదు, వెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టించారు. కానీ ఈరోజు అలాంటిది ఏం లేకుండా అంటే జన సమీకరణ చేయకుండా వెళ్ళమని చెప్పారు. అంటే వ్యత్యాసం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ముందుగా ఇలా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇప్పటికీ అనుమానం వస్తుంది ఏంటంటే, 31 మంది నేను ఉదాహరించాడు కదా ఆయన, ఒక వ్యక్తే కదా ఇప్పుడు ఇట్లా చంపేశారు. 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతే మాట్లాడలేదు, దాని గురించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ట్వీట్లు కూడా వేయలేదు. మరి ఈరోజు వాళ్ళ కార్యకర్త చనిపోయాడు కాబట్టి దీన్ని రాజకీయం చేయాలనే అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అధికారంలో ఉండగా మా మీద దాడులు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపారు, దాడులు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపుతున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నారు, ప్రభుత్వం ఎవరిది ఉందని మదన పడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈయనేంటి
ఇట్లాంటి విధ్వంసాలు సృష్టించేసి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా చేయాలని గతంలో జరిగినటువంటి గంజాయి కావచ్చు, గంజాయి సాగు కావచ్చు, ఈ మారక ద్రవ్యాలు కావచ్చు, తిరిగి మళ్ళీ వాటిని ఏ విధంగా చేయాలంటే ఇట్లాంటి విధ్వంసాలు చేసుకుంటూ ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళకి యువతకు మళ్ళీ మద్యానికి బానిస చేసి లేకపోతే మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్ళు అభివృద్ధి వైపు పయనించకుండా ఉండాలని, ఉద్యోగాలు చేసుకోకూడదని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. అంత తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాట్లాడే విధానం చూసుకుంటా ఉంటే తన సందర్భంగా ఇదే పల్నాడు ప్రాంతంలో మరి చంద్రయ్య గారిని ఏ విధంగా చంపారో చూశారు. ఆ రోజు రాజకీయ వైరం. మొన్న టీడీపీ గెలిచాక కూడా దాదాపు 6 మంది దాకా టీడీపీ కార్యకర్తలు చనిపోయారని న్యూస్ మనం. అవును, ఇప్పుడు అదే పల్నాడు ప్రాంతంలో కూడా చంపేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ చూసుకుంటా వెల్దుర్తి మండలంలో మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎవరెవరు చేశారో చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అసలు అయినా ఈయనకి శవాలు లేకపోతే రాజకీయం చేయలేడు కదా. వీళ్ళ కొత్త అయితే కాదు కదా. శవాలు కనపడితేనే రాజకీయం చేస్తాడు. సానుభూతి కావాలి, శవాలు కావాలి. ఇప్పుడు దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంకో 30 మందిని లైన్లో పెట్టాడని నాకు అనిపిస్తూ ఉంది. వరుస క్రమంలో ఎవరెవరిని చంపుకుంటూ వస్తారో చూడాలి. వాళ్ళే చంపి వీళ్ళ మీద పెడతారేమో అని అనుమానం కూడా వస్తుంది. దీని మీద ఇప్పుడు ఆయన అన్నాడు కదా 31 మంది, ఆ 30 మంది ఎవరని చెప్పని ఈరోజు వాళ్ళు ఠాణాకు పిలిపించి అడగాల. ఏమయ్యా నువ్వు 31 మంది అన్నారు కదా, మాకు వచ్చిన లెక్క ఇది, మిగిలిన 30 మంది ఎక్కడ చచ్చిపోయారు ఏంటి చెప్పండి అని చెప్పి ముందుగా ఆయన అదుపులో తీసుకొని ప్రశ్నించాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. అంటే గతంలో మనం చూసాం, వాళ్ళే హత్య చేసి వాళ్ళే కేసులు పెట్టి, అంటే ఎవరైతే హత్య గావించబడ్డారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం, అంటే బలైన వాళ్ళ మీదే కేసులు పెట్టడం గత ప్రభుత్వ హయాంలో అంతా ఇదే జరిగింది. అంటే రాష్ట్రం అన్నాక ఎక్కడో ఒక చోట హత్యలు అవి జరుగుతూ ఉంటాయి. అవి జరగకుండా చూడడం ప్రభుత్వం బాధ్యత. ఎంత బాధ్యతగా చూసినా ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి. కానీ ఆ జరిగిన దాన్ని ఎట్లా ఇష్యూ చేయాలి అనే బదులు ఆ జరిగిన దాన్ని అంటే పూర్వపరాలు ఏంటి అని పరిశీలించి ఇప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడకపోతే కదా ప్రతిపక్షాలు పోరాడాల్సింది. కానీ ఇక్కడ హత్య జరిగిందో లేదో అలా రాజకీయం మొదలు పెట్టేస్తే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అదే ప్రతి రాజకీయం. గతంలో ఏం జరిగింది మీరు అన్నట్టు బాధితుల మీదే మళ్ళీ ఫిర్యాదులు చేసేసి వాళ్ళనే అదుపులో తీసుకొని వాళ్ళనే కారాగారంలో పెట్టి నానా హింసలు పెట్టేవాళ్ళు. ఎవరైతే వెళ్ళి మాకు ఇట్లా పలానాళ్ళు మమ్మల్ని కొట్టారనో లేకపోతే మాది ఆక్రమించుకున్నారనో వెళ్తే తిరిగి వారి మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టేసి ఏ విధమైనటువంటి నిరంకుశ పాలన చేశారో చూశారు ప్రజలందరూ. ఈరోజు నిజంగా పలానా చాట జరిగితే మీరు ఆధారాలతో సహా పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా వ్యక్తి వాళ్ళు చంపారు, లేదంటే మాకు చంపిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు, దాని గురించి మీరు విచారణ చేయండి అని అడగటంలో తప్పు లేదు. వాళ్ళని పరామర్శించండి. గతంలో జరిగిన ఏమీ నీకు గుర్తు రాలేదు కదా. తోట చంద్రయ్య గారిని పరామర్శించలేదు, కనీసం దాని గురించి సానుభూతి వ్యక్తం చేయలేదు. చిన్నపిల్లవాడు అమర్నాథ్ గౌడ్ని దాని గురించి మీరు మాట్లాడలేదు. దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం గారిని మీ శాసనమండలి సభ్యుడు చంపి ఇంటికి తీసుకెళ్లి పడేస్తే దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఆ రోజు సుధాకర్ గారు అంటే అది ఏది చూసుకున్నా కూడా ఇప్పుడు మన గతాన్ని తోడుకున్నారు, దానికి ఇలా చేస్తున్నారు, ఇది సమర్థనీయమని మాట్లాడట్లా. ఆ రోజు చేసింది ఎంత తప్పు, ఈ రోజు ఇలా జరగడం కూడా తప్పే. 9 మంది వాళ్ళు, ఒక్కళ్ళు మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ వల్ల ఇక్కడ అన్యాయం జరిగిపోతా ఉంది, ఏదో ఘోరాలు జరిగిపోతుంది అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు అంటే మీ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకోటి అండి, ఈరోజు గతంలో జరిగిన కోడికత్తి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టుకి ఆయన హాజరవ్వాల్సి ఉంది. అది తప్పించుకోవడానికి ఆయన ఇటు పరామర్శ అంటూ మొదలుపెట్టారు అని చెప్పి కూడా అంటున్నారు. ఏమంటారు మీరు? సాధ్యమే, ఇవన్నీ తప్పించుకోవడానికి కానీ చాలా ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు జరిగినట్టు జరగదని అయితే నేను భావిస్తున్నాను. ఇక రేపు పొద్దున శాసనసభలో ఏదన్నా కార్యక్రమాలు ఉంటే ఆ సంవత్సరానికి ఎన్ని ఉంటాయో తక్కువగానే ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంత ముందులాగా జరగట్లేదు కాబట్టి అవి ఎదురుపెట్టేసి మిగిలినప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా మనం కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇప్పటిదాకా అతను అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు వెళ్ళలేదు కదా. రేపు పొద్దున మరి ప్రతి వారం కూడా విచారిస్తాము, ప్రతిరోజు విచారిస్తాము అని చెప్పని కూడా గతంలో చెప్పారు. అతని మీద ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి అభియోగాల మీద మరి ఇంకా దానికి న్యాయస్థానం ఆయనకున్న వెలుసుబాటుని తొలగించేసి అదుపులో తీసుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.